హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో పాతకాలం నాటి చెద్దన్నానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మామూలుగా ఈ చెద్దన్నానిని వేసవిలో మాత్రమే తీసుకొని మిగతా టైంలో అవాయిడ్ చేస్తారు. కానీ మన గట్టిని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ చెద్దన్నానిని 3 monthsకి ఒకసారి 10 రోజుల పాటు తీసుకోవాలి. ప్రతి హ్యూమన్ బాడీలోనూ 25 నుంచి 30 అడుగుల వరకు మన గట్ అనేది ఉంటుంది. అది కూడా 700 నుంచి 800 వరకు చాలా హోల్డింగ్స్లో మెలితిరిగి ఉంటుంది. అటువంటి మన గట్ని క్లీన్ చేసుకోవడానికి ఫైబర్తో పాటు ఇలాంటి ఫార్మెంటెడ్ ఫుడ్ కూడా మనకు ఎంతో అవసరం అవుతుంది. ముఖ్యంగా పాలల్లో ఉండే లాక్టోబాక్టీరియా అనే చక్కెర పదార్థం ఫార్మెంటెడ్ చేసినప్పుడు అందులో ప్రోబయాటిక్స్ డెవలప్ అయి మనకు గుడ్ బ్యాక్టీరియాను అందిస్తుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి మన డైట్లో కంపల్సరీగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే మన పూర్వీకులు ఫ్రిడ్జ్లో పెట్టని దోశపిండి, ఇడ్లీ పిండిని వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళ రోగనిరోధక శక్తి కూడా మెరుగ్గా ఉండేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చెద్దన్నానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు దాకా ఇంట్లో మిగిలిన అన్నానిని తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ రైస్కి బదులుగా మిల్లెట్స్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లోకి 1 సగం కప్పు దాకా గోరువెచ్చగా ఉన్న పాలను పోసుకోండి. అలాగే అదే కప్పుతోన సగం కప్పు దాకా నీళ్ళను కూడా పోసుకోండి. పాలను నీళ్ళను ఏ రేషియోలో తీసుకున్నా ఇలా అన్నం మునిగేలా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచి కోసం రాళ్ళ ఉప్పును తీసుకోండి. రాళ్ళ ఉప్పునే తీసుకోవాలండి, సన్న ఉప్పును తీసుకోకూడదు. ఈ రాళ్ళ ఉప్పు మనం తినేటప్పుడు కలుపుకుంటే సరిగ్గా కరగదు, అందుకే ముందుగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు తోడుకోవడానికి 1 టీ స్పూన్ దాకా పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇక పెరుగన్నానిని రాత్రంతా ఫర్మెంటెడ్ అయ్యేలాగా మూత మూసి ఉంచేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి చెద్దన్నం రెడీ అయిపోతుంది. మీరు ఈ చెద్దన్నానిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా స్టీల్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ చెద్దన్నానిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ చెద్దన్నానిని వేసవిలో మాత్రమే కాకుండా ప్రతి 3 నెలలకోసారి తీసుకుంటూ ఉండండి. చెద్దన్నానిని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఒక ఊరగాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.